హలో మిత్రమా, అందరికి నమస్కారం. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే రైల్వే గ్రూప్ డిలో పెద్ద ఎత్తున పోస్టులకు రీసెంట్ గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే రైల్వే గ్రూప్ డి పోస్టులకు. దానికి మొత్తం 22,195 పోస్టులకైతే రీసెంట్ గా 27వ తారీఖు నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి అప్లికేషన్స్ డేట్ అయితే 31/1/2026 నుంచి 2 మార్చ్ 26 వరకు అప్లై చేసుకునే డేట్స్ అయితే ఇంత చాలా దాదాపుగా 1 మంత్ మనకు అప్లికేషన్ డేట్స్ అయితే ఇచ్చారు. దీనికి మనం ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్వాలిఫై అయితే చాలు, మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు పెద్ద టెన్షన్ పడిన అవసరం లేదు. 10th క్వాలిఫై అయితే మన సెంట్రల్ జాబ్ కొట్టే కెపాసిటీ మనకైతే ఉంది. సో మీరు దీనికి అప్లై చేసుకునే విధానం అన్ని కూడా నేను మీకు కావాలంటే దీనికి ఒక సపరేట్ గా వీడియో చేస్తా. మీకు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎలా అప్లై చేసుకోవాలని. మీకు తెలియకపోతే నేను మీకు గైడ్ చేస్తా ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు అయితే జనరల్ గా బీసీ ఓసీ వాళ్ళకి వచ్చేసి 500, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకుంటే 250. జస్ట్ చాలా తక్కువనే ఉంది మన అప్లికేషన్ ఫీజు కూడా. దీనికి ముందు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దీని తర్వాత దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఈవెంట్స్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ అన్ని క్వాలిఫై అయితే మనకు సెంట్రల్ లో జాబ్ వచ్చేస్తుంది. దీని యొక్క బేసిక్ పే వచ్చేసి 18,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల వరకు ఉండాలి. 1/1/2026 వరకు 18 ఏళ్ళు అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ 10th మీకు ముందే చెప్పాను. అండ్ ఇంకా మీకు ఫుల్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే మనం ఏజ్ లిమిట్ లో వేరే అంటే ఇప్పుడు బీసీ ఓసీ వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years. వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దాంట్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇంకా పూర్తి డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యేలా నేను మీకు గైడెన్స్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.